వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మేము ఏం చేసుకున్నామంటే ఎగ్ కర్రీ గాయ్స్. మన ఛానల్లో నేను కుకింగ్ వీడియోస్ ఎప్పుడు తీయలే. నేను ఇలాంటి కుకింగ్ వీడియోస్ మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చిన కర్రీ ఏందో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు ఎగ్ కర్రీ కావాలంటే నేను ఏమేమి తెచ్చుకున్నా తెలుసా? 4 గుడ్లు తెచ్చుకున్నా తెలుసా? నేను 4 గుడ్లు ఉన్నాయి ఇలా. నేను ఒక్కనే తింటా, మంచిగా తింటా నేనైతే. ఎగ్ కర్రీ అంటే ఎర్రగా ఉండడం కోసం కారం, ఎర్ర కారం, ఘాట్ కారం తేవాలి, గుంటూరు కారం తేవాలి మంచిగా ఎర్రగా ఉండడానికి. కర్రీ గిట్లా కలర్ మస్తు వస్తుంది, చూడగానే నీళ్ళు కారుతాయి. ఇది నూనె అంటే ప్రతి కూరలో ఆయిల్ ఉంటుంది, కొన్ని కూరలో ఆయిల్ ఉండదు. కానీ ఆయిల్ ఎక్కువ తింటే కొవ్వు పెరుగుతుంది, కానీ ఆయిల్ ఎక్కువ తినొద్దు. అల్లం వేస్తే నీసు వాసన రాదు, కమ్మ ఉంటుంది, ఎవ్వరికి నీసు ఇట్లా రాదు అన్నట్టు. ఇది ఒకటి. ఈ పసుపు ఎందుకో తెలుసా? ఉల్లిగడ్డలు గోలనీకి ఇలా విటమిన్స్ ఉంటాయి. ఇది ఉత్తి గిట్లా తింటారు కొంతమంది. దెబ్బ తాకినప్పుడు ఇట్లా ఇది ఆపుతుంది రక్తాన్ని, అంటే ఇట్లా తక్కువ నీకు అవుతుంది. ఆయింట్మెంట్ లెక్క, మనకు పైసలు లేకపోతే ఇదే ఆయింట్మెంట్. నేను మసాలాలు, ఉల్లిగడ్డలు, కారం, ఇదంటే పచ్చిమిరపకాయ, కొత్తిమీర, టమాటాలు, ఎర్రగడ్డలు, అంటే వెనకట ఇట్లా ఇదే అంటారు ఎర్రగడ్డలు అని. అంటే ఇప్పుడు మనం ఇప్పుడైతే ఉల్లిగడ్డలు అంటారు తెలుగులో, అదే వేరే భాషలనేమో ఎర్రగడ్డలు అంటారు. అంటే ఇవి ఉల్లిగడ్డ తెచ్చుకున్నాం. ఇవి గరం మసాలా, ధనియాల పొడి, ఈ మసాలాలు వాళ్ళు అయితే మంచిగా కుదురుతుంది. ఇవన్నీ కోసుకుంటే మంచిగా ఉంటుంది. గ్యాస్ ఇప్పుడైతే గ్యాస్ ధర పెరుగుతుంది. గ్యాసులు ఇప్పుడు వస్తాయి గిట్లా వస్తలేవు. ఎందుకంటే వెనకటి కాలంలో, ముత్తాతల కాలంలో ఇవ్వంటే ఇవే కట్టెల పోయి, ఇవే మస్తు మంచిగా ఉంటాయి తెలుసా? గ్యాస్ కన్నా ఎక్కువ మంట వస్తుంది, పెద్ద మంట. అంటే 2 నిమిషాల కూర అయిపోతుంది. అంటే ఇది వెనకట ముత్తాతల కాలం నుంచి ఉంది. అసలు గ్యాస్ లేక ముందుకు ఇదే పెద్ద పొయ్యి ఒకటి. గాయస్ ఇప్పుడైతే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం. కట్టెల పొయ్యి మీద ఎట్లా చేస్తామో చూపిస్తాం. గాయస్ నేనైతే ఉల్లిగడ్డలు కోస్తున్నా, కానీ ఉల్లిగడ్డలు కోస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, ఏమన్నా కొత్త రావు. గాయస్ నాకైతే కొయ్యొత్తలే, నాకు మా అన్న హెల్ప్ చేస్తుండు. బైగన్ ఫ్లాష్ మ్యాన్. గాయస్ నేనైతే ఇవి కోసేసిన. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఈ టమాటాలు కోసేసుకున్నాం. ఇప్పుడు మనం కర్రీ వేసేసుకున్నాడే. మంట పెడదాం చలో. గాయస్ గిన్నె పెడుతున్నా. గాయస్ 1 కప్పు నూనె. గాయస్ నూనె గరం అయింది. ఇక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. కొంచెం అల్లం వేసుకోవాలి. ఏమైందిరా భాస్కర్? ఏమైంది? కళ్ళలో పొగ అవుతుందా? బాబాయ్ ఓకే గాయస్ ఎట్లయితే చూడండి. గాయస్ ఉల్లిగడ్డలు జల్లు ఉడకడానికి పసుపు. గాయస్ ఇది మంచిగా ఉడుకుతుంది తెలుసా? నోట్లో ఇక నీళ్ళు ఉడుకుతున్నాయి. ముందుకే ఇప్పుడు కారం, అంటే కారం చూసేసుకోవాలి. కారం ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ వేసుకోర్రి, కారం తక్కువ తినే వాళ్ళకి తక్కువ వేసుకోర్రి. మేమైతే తక్కువనే తింటాం. ధనియాల పొడి, గరం మసాలా ఇవి 2 వేసుకుంటే మంచిగా టేస్ట్ ఉంటుంది. వేసుకుంటున్నాం. గైస్ మనం అయితే ఇప్పుడు గుడ్డు వేసుకోవాలి. గైస్ మనమైతే గుడ్డు వేసుకున్నాం. ఇప్పుడు మంచిగా అవుతుంది. మంట ఇట్లా మంచిగా ఉంది, మంచిగా ఉడకనియాలి. ఒకసారి గుడ్లు తిప్పుకొని దింపేసుకుందాం. అమ్మాయి అవుతుంది మంచిగా గుమ్మ వాసన నాకైతే, నాకు తినబుద్ధి అవుతుంది. గైస్ కూర అయితే అయిపోయింది చూడండి.
గైస్ నాకు కూరని చూస్తుంటే మస్తు తినబుద్ధి అవుతుంది తెలుసా. నాకు గుడ్డు వేసుకొని మంచిగా తింటే ఎట్లుంటుందో టేస్ట్ నీకు తర్వాత చెప్తా. ఇగో తిన్నికి అన్నం గిట్లా తెచ్చుకున్నా, కూర వేసుకొని తింటే ఎట్లుంటుందో టేస్ట్ తర్వాత చెప్తా తిన్నాక. గైస్ గైస్ టమాటాలు మంచిగా ఉంది. తిని చెప్తా. కట్టెలపై మేము వండినాం కదా, ఎట్లుంటుంది అంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు నేను తింటా. కాలుతుంది గాయస్, కాలుతుంది. ఇప్పుడే తించాం. కాలుతుంది, ఇట్లా గుడ్డ ఇట్లా కాలుతుంది. బాగుందా? ఓకేనా? బా నేను ఎప్పుడు వండలే, ఇప్పుడు వండినా. సూపర్ ఉంది. ఓకే, నువ్వు తింటావారా? టేస్ట్ చేద్దాం. చెయ్యి ఒకసారి తిని చూడు. గాసి ఇక పులిహోర టేస్ట్ అవుతుంది. ఎట్లుందా? బాగుందన్న. సూపరా? ఓకేనా? డన్నా? ఓకే గాయస్ ఇక మన భాస్కర్ గారు అయితే మన ఎగ్ కర్రీ వండిండు. ఇక స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఇక టకటగా తింటుండు వాడు. ఇక నేను కూడా తింటా. ఇక థ్యాంక్ యూ రా భాస్కర్. మాకు తిను, నువ్వు కూడా తిను. నేను కూడా తింటా, నువ్వు కూడా తిను. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో కోసం ఎదురు చూడండి. బాయ్.